ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని వాక్కు మిమ్మల్ని సంధిస్తుందని, ఆయన మాట ద్వారా మీరు బలపడుతున్నారని, ధైర్యపడుతున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని వాక్కు శక్తి కలిగింది. ఆ మాట రిలీజ్ అవుతుండగానే నమ్మిన వారందరి జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ఎండిపోయిన జీవితాలను ఆ వాక్కు జీవింపచేయగలుగుతుంది. దేవుడు యెహెజ్కేలును ఎముకలలో దగ్గరకు తీసుకువెళ్ళి ఎండిన ఎముకల్లోనికి దేవుని జీవాత్మ వస్తుందని ప్రవచించమని చెప్పినప్పుడు యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉండగానే ఎముకలన్నీ కూడా తిరిగి జీవం పొందుకున్నాయి. గడగడమని శబ్దం వచ్చింది. అక్కడ ఆ శబ్దముతో అవన్నీ కూడా అతుక్కున్నాయి. నరములు వచ్చాయి, కండరాలు వచ్చాయి, చర్మం వచ్చింది. గొప్ప సైన్యం వల్ల లేచి నిలబడ్డారు. అదే శక్తి కలిగిన ప్రభు ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు చేయగలరు. నీవు నమ్మినట్లయితే ఎండిపోయిన నీ జీవితంలో తిరిగి జీవాన్ని నింపబోతున్నాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా అనారోగ్యాలు, సమస్యలు, శోధనలు ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. తప్పకుండా మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. అయితే పూర్తిగా నా ప్రార్థనపై ఆధారపడకండి. మీరు దేవునిపై ఆధారపడండి. మీరు దేవుని సందులో ఒప్పుకోండి. ఆయనకి ఇష్టం లేని విడిచిపెట్టండి, ప్రార్థించండి. అద్భుతాలు చూస్తారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం కీర్తనలు 85వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఆమేన్. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు మంచిది ఇవ్వండి బాబు అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి, మంచి వైద్యం అందించండి, డబ్బులైనా పర్వాలేదు అంటాం. స్కూల్కి బిడ్డను తీసుకువెళ్ళినప్పుడు నా బిడ్డను మంచిగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే వారు మంచిది మాకు ఇస్తారో లేదో, వారు మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నారో లేదో మాకు తెలియదు. కాబట్టి ఒకవేళ వారు మంచిది ఇవ్వలేకపోవచ్చు అనే ఉద్దేశాన్ని కలిగి ఉంటాం. అయితే కొంతమంది దేవుని విషయంలో కూడా ఇదే ఉద్దేశాన్ని కలిగి ఉండొచ్చు. ఆయన మంచిది ఇస్తాడో లేదో, ఎటువంటిది ఇస్తాడో అన్నట్లుగా. అయితే దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆయనను ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులగుటకు అధికారం పొందారని. నిజమే, ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో, వారి పాపముల కొరకు పశ్చాత్తాపడి ఆయనను తండ్రిగా అంగీకరించి రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులుగా పిలువబడతారు. అంటే ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఈ లోకానుసారమైన తల్లిదండ్రులను గమనిస్తే వారు ఎంత బీదవారైనా, ఎంత ధనం లేకపోయినా, వారికి ఏమీ లేకపోయినా కూడా వారి పిల్లలకు మంచి ఆహారము, మంచి బట్టలు, అన్నిటిలో కూడా మేలిమైనవి ఇవ్వడానికి ఎంతగానో ప్రయాసపడతారు. ఈ లోకానుసారమైన తల్లిదండ్రులే అంతగా ప్రేమించి వారికి ఏది ఇచ్చినా ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో ఉంది, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా అని. అనేక సార్లు తల్లి బిడ్డలు మర్చిపోవడం, తండ్రి బిడ్డలు మర్చిపోవడం కూడా ఈ సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి వారే వారి పిల్లలకు మంచి ఈవులను ఇస్తూ ఉన్నారు కదా. అయితే నిజమైన తండ్రి నిన్ను నన్ను ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించిన రక్షకుడు. ఆయన కుటుంబ సభ్యుడుగా ఉన్న నీకు సెకండ్ క్వాలిటీ ఇస్తాడా, థర్డ్ క్వాలిటీ ఇస్తాడంటే లేదు, తప్పకుండా నీకు ద బెస్ట్ ఇస్తాడు, ఫస్ట్ క్వాలిటీని ఇస్తాడు. ఆయన సెలవిస్తూ ఉన్నారు చూడండి, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని. ఇది నిజమా అని హవ్వమ్మ ఆనాడు అడిగినట్లుగా ఇది జరుగుతుందా?
ఇది నిజమా, ఇది అవుతుందా అనే సందేహము నీ హృదయంలో కొంచెం కూడా లేకుండా విశ్వాసంతో, నిరీక్షణతో హృదయపూర్వకంగా నీవు ఆయనందు విశ్వాసం ఉంచి అడిగితే ఆయన నీ కొరకు ఎక్కడికైనా వస్తాడు, ఏదైనా చేయగలడు. ఎందుకంటే తన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. చూడండి, కీర్తనలు 34వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని. ఆయన ఉత్తమమైన వాడు. నీవు ఆయన ప్రేమను రుచి చూసి తెలుసుకుంటే, ఆయన శక్తిని నువ్వు రుచి చూడగలిగితే, ఉత్తమమైనవి చేయగలడని నువ్వు తెలుసుకోగలిగితే ద బెస్ట్ నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించినంతగా నిస్వార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడో, నిన్ను ప్రేమించడంలో ఆయన కంటే ఉత్తమమైన వారెవరూ లేరు. నిన్ను క్షమించడంలో ఆయన కంటే ఉత్తమమైన వారెవరూ లేరు. నిన్ను ఆదరించడంలో ఆయన కంటే ఉత్తమమైన ఆదరణ నీకు ఎక్కడా దొరకదు. ఆయన కంటే ఎవరూ లేరు. నీవెంత పాపివైనా, ఎంత దేవునికి దూరంగా ఇంకా జీవిస్తూ ఉన్నా, మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించాడు. ఆయన నీ కొరకు మరణించాడు. నిన్ను భరించడంలో ఆయన కంటే ఉత్తమమైన వారెవరూ లేరు. ఆయన నిన్ను ఇంకా భరిస్తున్నాడు, ఇంకా క్షమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నీకు నీ జీవితంలో ఉత్తమమైనవి ఇవ్వాలని, ఈ లోకంలో మంచి ఈవులు, పరలోకంలో ఉత్తమమైన ఉన్నత స్థానాన్ని కూడా నీకు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఇలా ఎందుకు ఇచ్చారయ్యా, ఇలా ఎందుకు చేస్తారయ్యా, నాకెందుకయ్యా ఈ కుటుంబం, నాకెందుకయ్యా ఇటువంటి భర్త, ఇటువంటి భార్య, ఇటువంటి బిడ్డలు నాకెందుకు ఇచ్చారయ్యా, ఈ పరిస్థితులు నేను ఎలా మోయగలుగుతాను తండ్రి, ఈ ఆర్థిక భారాలు ఏంటయ్యా, ఈ అనారోగ్య పరిస్థితులు ఏంటయ్యా అని ఆయనను ఎంత మాత్రం కూడా ప్రశ్నించకుండా, మంచి ఈవులనిచ్చేదేవా, ఉత్తమమైనదని అనుగ్రహించేదేవా, నీకు తెలుసయ్యా నాకు ఏది ఇవ్వాలో, నీకు తెలుసయ్యా ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు నా జీవితంలో కార్యం చేయాలో. ఆ సమయం వచ్చేంత వరకు కూడా నేను కనిపెడతాను, నీవు ఇచ్చేంత వరకు నేను కనిపెడతాను. ఎందుకంటే నీవు ఉత్తముడని నేను రుచి చూసి తెలుసుకున్నాను. నీవు ఉత్తమమైనవే నాకు అనుగ్రహిస్తావని, మంచి ఈవులు నాకు అనుగ్రహిస్తావని నేను తెలుసుకున్నాను తండ్రి. నీకు పూర్తిగా తెలుసయ్యా నా గురుండి, నాకు ఏది చేయాలో తెలుసు, ఏది ఇవ్వాలో తెలుసు. మీరు ఏది చేసినా నా జీవితంలో మంచి జరిగిస్తారో, నాకు మంచివే ఇస్తారని అంతగా ఆయనపై ఆధారపడితే, అంతగా నీవు ఆయన మీద ఆనుకుంటే నీ జీవితంలో ఆయన తప్పక మంచి ఫ్యూచర్ని ఇస్తాడు, మంచి జీవితం ఇస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు, మంచి ఆత్మీయతని ఇస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇస్తాడు, మంచి సాక్ష్యాన్ని నీకు ఇస్తాడు. నీవు అడుగుతున్న దానికంటే మంచి ఉద్యోగాన్ని ఆయన ఇస్తాడు. నీవు అడుగుతున్న దానికంటే మంచి భర్తను ఆయన ఇవ్వగలడు నీకు. నీవు అడుగుతున్న దానికంటే మంచి భార్యను నీకు ఇవ్వగలడు, మంచి బిడ్డలు నీకు ఇవ్వగలడు ఆయన. నువ్వు వ్యాపారం గురించి అడుగుతున్నావా, లేక గృహం గురించి అడుగుతున్నావా, లేక మంచి చదువు గురించి అడుగుతున్నారా, లేక జ్ఞానం గురించి అడుగుతున్నారా, ఆరోగ్యం గురించి అడుగుతున్నారా, ఆర్థికంగా బలపడాలని అడుగుతున్నారా, మీరు ఏది అడుగుతున్నారో వాటన్నిటిలో ఉత్తమమైనది నీకు అనుగ్రహిస్తాడైనా. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని, తండ్రి నీవేది ఇచ్చినా నాకు సంతోషమే, నీవేమి ఇచ్చినా స్తోత్రాలే, ఏమి ఇవ్వకపోయినా నీకు వందనాలే అని పూర్తిగా ఆయన చేతులకు మన జీవితాలు మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, నీ కృప చేత మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు, మరి ఒక దినం చూచే కృపనిచ్చారు. నీకు వందనాలు తండ్రి. ఇంతగా మమ్మల్ని ప్రేమించడానికి, ఇంతగా మమ్మల్ని ధైర్యపరచడానికి, ఇంతగా మాపై శ్రద్ధ చూపించడానికి, ప్రతిదినము మాతో మాట్లాడడానికి మేము ఎంతటి వారం తండ్రి. అయోగ్యులము, అపాత్రులమైన మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, నీ చిత్తాన్ని మాకు తెలియజేస్తున్నారు, నీ వాక్కుతో ఉదయాన్నే మమ్మల్ని సంధిస్తూ ఉన్నారు తండ్రి. నీకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, ఉత్తమమైనదాన్ని అనుగ్రహిస్తానని. ఎంతమంది అయితే ఏంటయ్యా ఈ జీవితము, ఏంటయ్యా ఈ కుటుంబము, ఏంటయ్యా ఈ ఉద్యోగము, ఏంటయ్యా ఈ పాపపు జీవితము, ఏంటి తండ్రి నా ఆత్మీయత, ఎప్పుడు ఇంతేనా నా జీవితం అని ఎంతమంది వారి జీవితాన్ని గురించి దుఃఖపడుతూ ఉన్నారో, కన్నీరు కారుస్తూ ఉన్నారో, తృప్తి లేకుండా ఉన్నారో, వారందరినీ కూడా మీరు దర్శించండి తండ్రి. సంతృప్తి లేని వారి జీవితాలన్నిటినీ కూడా సంతృప్తిలోనికి నడిపించండి. పరిశుద్ధాత్మదేవునికి అసాధ్యమైంది లేదయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి బిడ్డను కూడా తాకండి. వారి జీవితంలో ఒకవేళ మేలుకరమైనవి లేకపోయినా నిన్ను నమ్మితే తప్పక కీడును మేలుగా మార్చే దేవుడు. ప్రస్తుతం కీడు అనుభవిస్తూ ఉన్నా దానిని కూడా మేలుగా మారుస్తావు తండ్రి. ఒక్కటి చిన్నదని అడిగితే
నువ్వు విస్తారంగా ఇచ్చే దేవుడవు తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలను నీ చేతులకు పెట్టడానికి, వారి కుటుంబాలని చేతిలో పెట్టడానికి, వారి బిడ్డల్ని చేతిలో పెట్టడానికి, భర్తలను భార్యలు నీ చేతిలో పెట్టడానికి, వారి జీవితంలో వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని కూడా నీ చేతుల్లో పెట్టి శాంతిని సమాధానాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. నేను నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి సమస్యలు మాతో పంచుకుంటూ ఉన్నారు తండ్రి. మేమందరం కలిసి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నారు, ఏ ఆర్థిక బంధకాల్లో ఉన్నారు, ఏ పాపపు బంధకాల్లో ఉన్నారు, ఏ నిర్జీవ స్థితిలో ఉన్నారో, ఏ మంచంపై ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ కన్నీటిలో ఉన్నారో, ఏ కోర్టు కేసెస్లో ఉన్నారో, ఏ ల్యాండ్ ఇష్యూస్లో ఉన్నారో, ఇంటి సమస్యలో ఉన్నారో, కుటుంబ కలతలతో ఉన్నారో, విడిపోయిన పరిస్థితిలో ఉన్నారో, విచ్ఛిన్నమైపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, భయంకరమైన అప్పుల్లో ఉన్నారో, వడ్డీలు కట్టలేక ఉన్నారో, కుటుంబాన్ని పోషించుకోలేక ఉన్నారో తండ్రి. ఏ సమస్యలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా ప్రతి బంధకము నుండి యేసునామముల విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. గర్భఫలం లేని బిడ్డలందరినీ ప్రతి గర్భమును తాకండి, అద్భుతం చేయండి. వివాహం కాని బిడ్డల జీవితాల్లో మార్గములు తెరవబడుగా యేసునామములో, ఉద్యోగాలు లేని బిడ్డలందరి జీవితంలో మార్గములు తెరవబడుగా యేసునామములో, ఉద్యోగాల్లో సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు తండ్రి అనేక మంది. తండ్రి కృప చూపించండి, వారి సమస్యలన్నిటిని విడిపించండి తండ్రి. ప్రమోషన్స్ దయచేయండి, ట్రాన్స్ఫర్స్ దయచేయండి, శాలరీ విషయంలో అద్భుతం చేయండి, గృహాలు కట్టుకుంటున్న వారి జీవితంలో అద్భుతం చేయండి. గర్భంతోని బిడ్డలందరికీ 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తున్న ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీరు తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి ప్రయత్నంలో, వారు ప్రారంభించే ప్రతి ప్రారంభంలో మీరుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నా జీవితం ఇక ఇంతేనేమో అనుకోవద్దు. నీ జీవితంలో దేవుడు ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. ఉత్తమమైన ప్రతి ఈవిని దేవుడికి దయచేయబోతున్నాడు. విశ్వసించండి. నమ్ముతున్నానన్న వారందరూ ఆమెనని చెప్పండి. వాగ్దానం తప్పకుండా మీకు అనుకూలమైతే లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు మీకు, మీ కుటుంబాలకు ప్రభు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.